నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ మాజీ మంత్రి బీసీ జోగి రమేష్ గారు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. అయితే సిట్ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేశారు అని ఒక ట్వీట్ పెట్టాడు. అయితే నిజంగా ఇది అక్రమంగా అరెస్ట్ చేశారా? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఎట్టకేలకు జోగి రమేష్ గతంలో గుడికి వెళ్ళి కూడా ప్రమాణం చేసి 2 రోజులు కూడా కాలేదు. సో ఈరోజు నిన్నైతే సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే దీనికి అరెస్ట్ అయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఇది అక్రమంగా అరెస్ట్ చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద. దీన్ని నిజంగా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ని ఏ విధంగా చూడాలి మేడం? ఫస్ట్ అంటే ఆయన ఆగ్రహం ఏంటంటే నన్ను అరెస్ట్ చేయకుండా జోగింగ్ చేశారంట. జగన్మోహన్ రెడ్డి కదా అరెస్ట్ అవ్వాలి ముందు. సో నేను సీనియర్ని నన్ను చేయలేదేంటని అడుగుతున్నారు ఆయన. అందుకని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంకా ట్వీట్ చేయలేదేంటా అనుకున్నాను నేను. చేసేసారు, గొడవ లేదు. అంటే భయంతో చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు భయపడి అరెస్ట్ చేయించాడు జోగి రమేష్ని అంటున్నాడు ఆయన. కాదు, జోగి రమేష్ అరెస్ట్ తోటి భయం పట్టుకుంది ఆయనకి. అందుకని మళ్ళీ ప్రజలకు ఏదో చెప్దాము, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు మీద తోద్దాము, మీరే ఉన్నారు గతంలో అధికారంలో, ఇప్పుడు కూడా మీరే అధికారంలో ఉన్నారంటే మధ్యలో 5 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, అది మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి? అంటే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా మీరు అనుకోవట్లేదా చేశానని? మనకు అర్థం కాల. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా గుర్తుంచుకోవాల్సిన ఇంకో అంశం ఏంటంటే, ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ మీరు అన్నారు 2 రోజుల క్రితం ఆయన ప్రమాణం చేశారు అని. అది దొంగ ప్రమాణం కాబట్టే ఇవాళ అరెస్ట్ అయ్యాడు ఆయన. అది నిజంగా సత్య ప్రమాణికంగా చేయటం అంటారు, అట్లా చేయలేదు ఆయన. ఆయన కర్పూరం చేతిలోనూ వెలిగించుకోలేదు, నాలుక మీద వెలిగించుకోకుండా ఒక ప్రమిదలో వెలిగించాడు. అందుకని ప్రమిదకేం సంబంధం? ప్రమిద కాదు కదా అక్కడ తప్పు చేసింది. జోగి రమేష్ చేశాడు కాబట్టి ఆ జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు. ఇంకో విషయం ఏంటంటే, ఇందాక మేకపాటి గారు మాట్లాడారు, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు. ఆయన మంచి సీనియర్ నేత, రాజకీయంగా మంచి వ్యాపారవేత్త. ఆయన చెప్తున్నారు, నాకు 3 కొడుకులు, దేవుడు నాకు మంచి చేశాడు, మంచి కొడుకులను ఇచ్చాడు, మేము సక్రమంగా వ్యాపారాలు చేస్తాము, సక్రమంగా రాజకీయాలు చేశాము. ఆయన రాజారెడ్డిని చూశారు, రాజశేఖర రెడ్డిని చూశారు, జగన్మోహన్ రెడ్డిని కూడా చూశారు. అయితే ఇవాళ ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నీ చుట్టూ ఉండేవాళ్ళు ఎవరు అని నువ్వు చూసుకో కొంచెం. నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా నిన్ను ముంచేవాళ్లే ఉన్నారు, సరైన నాయకుడు ఒక్కడు కూడా లేడు. నువ్వు మంచి సలహాదారులను పెట్టుకో, నువ్వు ఆలోచించుకో. నువ్వు ఫ్యూచర్లో రాజకీయాల్లో ఉండాలి అంటే నువ్వు చేస్తున్న తప్పిదాలేంటి, నువ్వు అలాంటివి చేయకుండా ముందుకెళ్ళు అని సలహా ఇచ్చాడు ఆయన. ఇవాళ ఉండవల్లి కూడా ఒక మాట అన్నాడు. ఉండవల్లి ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీ ప్రతిపక్ష నేత హోదా ఎలా అడుగుతావు, నువ్వు అసెంబ్లీకి 11 మందితోటి వెళ్ళి అడుగు నువ్వు అంటూనే ఎవరు పవన్కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అని చెప్తున్నాడు ఆయన. అంటే ఆయన కొంచెం ఒకటి రాజకీయం అయింది, అర్థమవుతోంది మనకి. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఇది ఇవాళ ఆరంభం మాత్రమే. మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడారు అంటే ఈ ఆరంభం అనేది ఇంకా చాలామంది నోళ్ళు తెరుచుకుంటాయి. ఇంకా వాళ్ళే వైసీపీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు. నువ్వు చేస్తున్నది తప్పు జగన్మోహన్ రెడ్డి, నువ్వు అక్రమంగా సంపాదించావు, అక్రమంగా చేస్తున్నావు, కల్తీ లిక్కర్ తయారు చేసింది నీ మనుషులే, అందుకే అరెస్ట్ అయ్యారు, కాబట్టి నువ్వు వాళ్ళ తరఫున మాట్లాడకు అని చెప్తే ఈలోగా జగన్మోహన్ రెడ్డి అప్పుడే ఒక ట్వీట్ వేసేసాడు. మేడం, ఈ ట్వీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి బీసీ అని చెప్పి జోగి రమేష్ను అరెస్ట్ చేశారు అని ఈ ట్వీట్లో కూడా పేర్కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే రాసేది ఆయన కాదు కదా, ఆయనకి తెలియదు అసలు జోగి రమేష్ బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓసీయా ఆయనకేం తెలియదు. రాసిన స్క్రిప్ట్ వాటి రాశాడు, ఈయన చదివేశాడు అంతే. అయినా కూడా కులం కార్డు తీసుకురాకూడదు. మొన్న కూడా ఎవరు జోగి రమేష్ కూడా, నేను బీసీని, అన్యాయంగా నా మీద నిందలేస్తున్నారు, మీరు అసలు కులాలు తీసుకురాకండి దయచేసి. కులం కార్డులు ఎందుకు? మీరు తప్పు చేసినప్పుడు, మీరు చీప్ లిక్కర్ తయారు చేసినప్పుడు మీరే కదా తయారు చేస్తున్నారు, అప్పుడు మీ కులం తయారు చేయదు. కులం ఎక్కడ ఉంటుంది? మనకు అర్థం కావట్లా. ఇవాళ పోనీ నీ ఒక్కడితో ఆగిందా, నీ తమ్ముడు అరెస్ట్ అయ్యాడు, నీ కొడుకుని సిట్టు పిలిచింది అంటే కుటుంబం ఇందులో ఇన్వాల్వ్ అయినట్టేగా. నువ్వెందుకు మరి ఇలాంటి పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టి దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి? ఎవరికి దమ్ము ఉండాలి?
నీకు దమ్ము లేదు, అందుకే ప్రెస్ మీట్ పెట్టి అరిచావు. ఈరోజు జోగి రమేష్ని విచారిస్తున్నా కూడా సిట్ అధికారుల ద్వారా వచ్చింది ఏంటంటే మనకు వెలుగులోకి వచ్చింది మొత్తం జోగి రమేష్ పాత్రనే ఉంది ఈ నకిలీ మద్యానికి సంబంధించి. అవును, అందులో డౌటే లేదు మీకు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే జోగి రమేష్ ములకల చెరువు వ్యవహారం ఒక పక్క నడుస్తూ ఉంటే ఇబ్రహీంపట్నానికి వెళ్ళి తనే కదా చూపించాడు. అక్కడే మీకు అర్థం కావట్లేదు తను అక్కడ సారాయి తనే కాయిస్తున్నాడని. కానీ ఇంత జరుగుతున్నా కూడా జోగి రమేష్ నిన్న మొన్నటి వరకు కూడా ప్రమాణం ఇక్కడ చేస్తాను, విజయవాడ కనకదుర్గంలో చేస్తాను, తిరుమల తిరుపతి దేవస్థానంలో చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు రావాలి, లోకేష్ గారు రావాలి, ప్రమాణం చేస్తాను అన్న జోగి రమేష్ వ్యాఖ్య. అలా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడంటే మళ్ళీ ఇంకేదైనా అంటాం మనకెందుకు. అందుకని అది మంచిదైంది, ఈలోగా అరెస్ట్ అయ్యాడు. అవును, ఇప్పుడు కనకదుర్గ గుడికి వెళ్ళి అక్కడ దొంగ ప్రమాణం చేయబట్టే కదా వాళ్ళు అరెస్ట్ అయ్యాడు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుతుందో ఆయనకు తెలుసు. అందుకని ఎందుకు ఈ ఆర్భాటపు మాటలు అంటాం మనం, ఈ పనికిమాల మాటలు అనవసరం. ఏది ఏమైనా ఇవాళ జోగి రమేష్ అరెస్ట్ అనేది సక్రమం అనేది మనకు అర్థమైందండి. అయితే ఇలాగా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడటం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి ట్వీట్లో చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రెండు పాటలు అన్నాడు. ఒకటి డైవర్షన్ పాలిటిక్స్, ఇంకోటి కాశీబుగ్గ ఇన్సిడెంట్ పక్కకి మళ్లించడానికి, ప్లస్ మొంతా తుఫాన్లో రైతులను ఆదుకోలేదని. అంటే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిందంటే ఇదే. ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. కల్తీ మద్యం మా హయాంలో జరగలేదు, మీ హయాంలో జరిగిందని చెప్పడం. రెండు కాశీబుగ్గ ఇన్సిడెంటు, అక్కడ పాండానే చెప్పారు, నేను ఎవరికి చెప్పలేదు, ఇన్ఫామ్ చేయలేదు, ఇంతమంది వస్తారు అనుకోలేదని. ఇది భక్తుల అత్యుత్సాహం కారణం. ఇది భక్తి వేరు, అత్యుత్సాహం వేరు. దానివల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు. అంటే బోడిగుండికి మోకాలకి ముడిపడ్డ వీళ్ళకి అలవాటే కాబట్టి ప్రతి దాంట్లోంచి ఒక కుట్ర కోణాన్ని వెలికి తీయాలనుకోవడం వైసీపీ నైజం అది. ఇకపోతే మొంతా తుఫాన్కి సంబంధించి ఆల్రెడీ రైతులకు సంబంధించి పరిహారాల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఎంతెంత ఇస్తామో చెప్తున్నారు. పూర్తిగా ఒక అంచనాకు వచ్చాక దాని మీద కూడా చేస్తారు. కాకపోతే ఈయనలాగా ప్యాలెస్ల్లో పడుకుని ఆయన మాట్లాడరు కాబట్టి ఆయన ప్రజల మధ్యకి వెళ్తారు. మొంతా తుఫాన్లో కూడా ప్రజల మధ్య ఉన్నారు ఆయన. ఆయనలాగా యలహంక ప్యాలెస్లో ఈయన వెళ్ళి పడుకోలే, ఈయనేమి ఎక్కడో దాంకోలేదు. అందుకని జగన్మోహన్ రెడ్డిని ముందు నోరు మూసుకుని కూర్చుంటే బాగుంటుందని చెప్దాం మనం. మీరు రెస్ట్ తీసుకుంటే తీసుకోండి, మీకు వయసు అయింది కాబట్టి. దాని గురించి ఎవరికి ప్రజలకి బాధ లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఎలాగా జగన్మోహన్ రెడ్డి ఎవరు అని అడిగే స్టేజ్కి ప్రజలు వస్తున్నారు కాబట్టి ఈ ఉన్న కాస్త మంచిని పోగొట్టుకోవద్దని మనం జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.